హలో, ఇవాల్టి ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? అవును, మీతో పాటు నేను కూడా. బందా సింగ్ బహదూర్ మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొచ్చిన వీరుడు. ఇతని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1708 సిక్కుల గొప్ప గురువు గురు గోవింద్ సింగ్ మహారాజ్ భవ్యమైన భవిష్యత్తుకి స్తంభంలా నిలబెట్టే ఒక వ్యక్తిని సిద్ధం చేశారు. అతనే బందా సింగ్ బహదూర్. మొదట మదోదాస్ గా ఉన్న ఈ యోగి గురు ఆశీర్వాదంతో బందా సింగ్ బహదూర్ గా మారారట. అతని లక్ష్యం మొఘల్ సామ్రాజ్యానికి గట్టిగా బుద్ధి చెప్పడం. ఇక గురు గోవింద్ సింగ్ మరణం తర్వాత మొఘల్ నియంత ఫరూక్ సియార్ దౌర్జన్యానికి ప్రతిస్పందనగా బందా సింగ్ బహదూర్ సిక్కు సైన్యాన్ని నడిపించాడు. 1710లో సరహింద్ని జయించి తన గురువుల కుటుంబాన్ని హింసించిన వజీర్ ఖాన్ కి శిక్ష విధించాడు. అతను కేవలం యోధుడే కాదు, ఒక గొప్ప పాలకుడు కూడా. జమీందారీ వ్యవస్థను రద్దు చేసి భూమిని సైతం రైతులకు అందించాడు. కానీ 1716లో అతను మొఘలుల చేతికి చిక్కి అమానుషంగా హత్య చేయబడ్డాడు. అయినా సరే అతని వీరత్వం అయితే మరణించలేదు. అతను రాచరిక వ్యవస్థకు చెక్ పెట్టిన మొదటి స్వాతంత్ర్య యోధుడు. బందా సింగ్ బహదూర్ ఒక యోధుడు, ఒక నాయకుడు, ఒక విప్లవకారుడు. ఇది క్లుప్తంగా ఒక నిజమైన వీరుని కథ. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.